వన్యప్రాణుల అవయవాలతో వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ మాఫియా భర్తం పట్టారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు. ఇందుకోసం కీలక ఆపరేషన్ నిర్వహించారు. పులి అవయవాలతో దందా చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పులిగోర్లు, దంతాలు స్వాధీనం చేసుకున్నారు. పులిగోర్లు, దంతాలు, చర్మం ఇలా పులి అవయవాలకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ ముఠా ఈ వ్యాపారంలోకి దిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా అంతర్జాతీయ వ్యాపారం చేస్తోంది. అయితే వారిపై నిఘా పెట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకున్నారు. దీనికోసం హైదరాబాద్ నాంపల్లిలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. పులి అవయవాలను అక్రమంగా గ్రే మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 2 వ్యక్తులను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 పులిగోర్లు, 3 పులిదంతాలు స్వాధీనం చేసుకున్నారు. దంతాల అక్రమ రవాణాకు సంబంధించిన పక్కా సమాచారం అందడంతో డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ ప్రత్యేక ప్రణాళికతో ఆపరేషన్ చేపట్టింది. నాంపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఒక నిందితుడు తన బ్యాక్ ప్యాక్లో ఉన్న పారదర్శక జిప్లాక్ కవర్ను బయటకు తీసి చూపించగా అందులో 7 పులిగోర్లు, 3 పులిదంతాలు బయటపడ్డాయి. నిపుణుల పరిశీలన అనంతరం అవి పులి శరీర భాగాలేనని అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పులి అవయవాలతో పాటు వాటిని దాచేందుకు ఉపయోగించిన బ్యాక్ ప్యాక్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన 2 నిందితులను స్వాధీనం చేసుకున్న పులి అవయవాలు, బ్యాక్ ప్యాక్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు డిఆర్ఐ అధికారులు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్ పై విస్తృత దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం ఇప్పుడు కేవలం స్థానిక స్థాయిలో కాకుండా అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్ గా విస్తరించింది. అడవుల్లో అక్రమ వేటగాళ్లు పులులు, చిరుతలు వంటి అరుదైన జంతువులను హతమార్చి వాటి గోర్లు, పళ్ళు, చర్మం, ఎముకలను సేకరిస్తారు. అనంతరం ఈ అవయవాలను మధ్యవర్తుల ద్వారా నగరాలకు తరలిస్తారు. అక్కడి నుంచి నకిలీ పత్రాలు, రహస్య మార్గాల ద్వారా విదేశాలకు అక్రమంగా పంపిస్తారు. ఈ నెట్వర్క్లో వేటగాళ్లు, దళారులు, స్మగ్లర్లు, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఉంటారని అధికారులు చెప్తున్నారు. పులిగోర్లు, దంతాలు, ఎముకలకు ప్రధానంగా విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చైనా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ వంటి దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాలు, తంత్రమంత్రాలు, మూఢనమ్మకాలు, విలాస వస్తువులు, అలంకార ఆభరణాల తయారీ కోసం పులి అవయవ భాగాలను వినియోగిస్తున్నారు. ఒక్కో పులిదంతానికి లక్షల రూపాయల వరకు ధర పలుకుతుండటంతో ఈ అక్రమ వ్యాపారం మాఫియాలకు బంగారు గనిలా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1 కింద అత్యంత రక్షిత జంతువుగా పులిని గుర్తించారు. కాబట్టి పులి శరీర భాగాలను కలిగి ఉండడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. దీనికి గరిష్టంగా కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. మరోవైపు వన్యప్రాణుల అక్రమ వ్యాపారం పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పుగా మారుతుందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి నేరాలపై సమాచారం ఉన్నవారు వెంటనే అధికారులకు తెలియజేయాలని, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని డిఆర్ఐ అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.